అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కృష్ణా గోదావరి నదీ జలాలపై తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరి కాసేపట్లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ముఖ్యంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు నదీ జలాల హక్కులను వివరిస్తారు. ప్రగతి భవన్ వేదికగా నిర్వహించే ప్రెజెంటేషన్లో రాష్ట్ర జల విధానంపై ప్రభుత్వ వైఖరి, గత పాలనలో జరిగినటువంటి నిర్ణయాలు, ఎదురవుతున్న సవాళ్లపై సమగ్రంగా వివరించనున్నారు. 2-3వ తేదీల్లో గోదావరి, కృష్ణా జలాలపై అసెంబ్లీలో చర్చ జరగనుంది. అయితే అధికారంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఈ సబ్జెక్టు మీద అవగాహన ఉండాలనే ఉద్దేశంతో ఒకరోజు ముందుగానే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ శివ, మొన్న అసెంబ్లీ సమావేశాలు 29వ తేదీ నుంచి జరిగినటువంటి నేపథ్యంలో ఈ మొత్తం కూడా ఈ సెషన్స్ ఈ 3-4 రోజులు జరిగేటువంటి ఈ అసెంబ్లీ శీతాకాల సమావేశంలో ప్రధానమైనటువంటి ఎజెండా నీళ్ల పంపకాలు, నీళ్లు జరుగుతున్నటువంటి ఇబ్బందులు, ప్రాజెక్టులు, వాటి తీరుతెల్లులు, అదే అనే అంశం మీదనే ప్రధానంగా చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. మొన్న 29 కేవలం కొన్ని బిల్లులకు సంబంధించినటువంటి మాట్లాడడం, సంతాప తీర్మానాలు మాత్రమే అయ్యాయి. అయితే రేపు మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు తిరిగి స్టార్ట్ అవుతున్నటువంటి నేపథ్యంలో 2వ తేదీ, 3వ తేదీ, దాని తర్వాత 1-2 రోజులు మళ్ళీ పెంచే అవకాశం ఉందన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మొత్తం అసెంబ్లీ సమావేశాలు ప్రధానమైనటువంటి ఎజెండా ఈ ప్రాజెక్టులకు సంబంధించి ముఖ్యంగా కృష్ణా జలాలు, నీటి పంపకాలు, అదేవిధంగా గోదావరి బేసిన్ సంబంధించినటువంటి అంశం మీదనే ప్రధానంగా రేపు, ఎల్లుండి అసెంబ్లీ చర్చ ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ రోజు జరిగేటువంటి ప్రజాభవన్ లో చాలా కీలకంగా ఇటు మంత్రులు కావచ్చు, అదేవిధంగా డిప్యూటీ సీఎం గాని, సీఎం రేవంత్ రెడ్డి గాని మొత్తం కూడా ఈ ప్రజాభవన్ లో ప్రజెంటేషన్ అనేది తిలకించే అవకాశం ఉంది. ఇక్కడ ప్రధానంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నారు కాబట్టి ఆయనే ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ మొత్తం ప్రజాభవన్ లో వివరించే అవకాశం ఉంది. దాదాపు 2-3 గంటల దాకా ఇది జరిగే అవకాశం ఉంది. 4 గంటలకు సాయంత్రం జరిగేటువంటి కార్యక్రమంలో 2-3 గంటల పాటు దీనికి ఉంటుంది. దీంట్లో ముఖ్యమంత్రి కూడా ఇన్వాల్వ్ అయ్యి ఆయన కూడా ఈ టీపీటీని కొంత ఆయన కూడా మాట్లాడతారు అనేటువంటి చర్చ ఉంది. అత్యధికంగా మాత్రం ఉత్తమ్ కుమార్ రెడ్డి దీని మీద మాట్లాడే అవకాశం ఉంది. ఇందులో ప్రధానమైనటువంటి అంశాలు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రస్తావన తీసుకొచ్చేటి ఏంటి అంటే, మొన్న బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ భవన్ నుంచి ఆయన మాట్లాడారు. ఖచ్చితంగా అంటే తోలు తీస్తాము, అదేవిధంగా ఈ ప్రభుత్వం మొత్తం కూడా నీళ్ల విషయంలో కానీ, కృష్ణా నీళ్ల విషయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి 45 టీఎంసీలు సరిపోతాయి అని ఏదైతే చెప్పాడో దాని తర్వాత మొత్తం కేంద్రం కూడా దీని మీద పట్టించుకోలేదు. మొత్తం కూడా ఇప్పుడు దిగువన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కు నీళ్లు పోవాల్సిన పరిస్థితి వస్తుంది, తెలంగాణ ఎండిపోవాల్సిన పరిస్థితి వస్తుంది అన్నటువంటి విషయం కూడా ఆయనే చెప్పారు. బీఆర్ఎస్ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెలలో ఒక 2-3 సభలు పెట్టాలనుకుంటుంది. ముఖ్యంగా కృష్ణా బేసిన్ సంబంధించినటువంటి దాంట్లో బాధితులుగా ఉన్నటువంటి అంటే రంగారెడ్డి జిల్లా కానీ, అదేవిధంగా ముఖ్యంగా మహబూబ్ నగర్ కానీ, ఇటు నల్గొండకు సంబంధించి ఈ 3 జిల్లాలు ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి కృష్ణా బేసిన్ సంబంధించినటువంటి జిల్లాలు కాబట్టి వాటికి ఎక్కడెక్కడ ఇబ్బంది పడుతుంది దాని మీద వెలిగెత్తి చాటాలి, అక్కడ జనాల్ని మొత్తం జాగ్రత్త పరచాలి అన్నటువంటి ఆలోచనతో బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ పెట్టుకుంటుంది. కనుక అదే బీఆర్ఎస్ ని కానీ, బీజేపీని కానీ తిక్కి కొట్టాలి, వాళ్ళు ఏ ప్రశ్న ఇచ్చినా దానికి గట్టిగానే కౌంటర్ ఇవ్వాలి అన్నటువంటి ఆలోచనతో ప్రజాభవన్ లో ఈ టీపీటీ కార్యక్రమం జరుగుతుందనేది వాళ్ళు పూర్తిగా ఎమ్మెల్యేలకు చాలా మంది కొత్త ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి వారందరికీ కూడా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అవగాహన కల్పించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఈ ప్రగతి భవన్ లో జరుగుతున్నటువంటి పరిస్థితి చూస్తారు. ముఖ్యంగా ఈ ప్రజెంటేషన్ లో రాష్ట్ర జల వివాదం పైన ముఖ్యంగా వైఖరి, గతంలో ఏమేమి సిడబ్ల్యూసీ ఏదైతే నిర్ణయం తీసుకుంది సెంట్రల్ వాటర్ కమిషన్ సంబంధించినటువంటి దాంట్లో కానీ, అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి నీటి వాటాలకు సంబంధించి కానీ, గోదావరి బేసిన్ దాంట్లో ఉన్నటువంటి ఇప్పుడు ఏదైతే మన ప్రాజెక్ట్ కట్టారో కాళేశ్వరం, మెడిగడ్డ, అన్నారం, సుందీలకు సంబంధించి దానికి సంబంధించిన విషయాలు వస్తాయి. అదేవిధంగా కృష్ణా జిల్లాలకు సంబంధించినటువంటి దాంట్లో ముఖ్యంగా పాలమూరు, రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ఇష్యూస్ వస్తాయి. మొత్తానికి కూడా ఈ ప్రాజెక్టుతో సంబంధించి గత ప్రభుత్వం ఎక్కడ చేయలేంది, ఎక్కడ ముఖ్యంగా ఈ 9.5 సంవత్సరాల్లో అమౌంట్ ఎక్కడ కూడా చెల్లించలేదు, కనీసం ఒక ఎకరా కూడా నీళ్ళు ఇవ్వలేకపోయింది అన్నటువంటి అంశం మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ, అదేవిధంగా మంత్రులు ఘాటుగానే వ్యాఖ్యలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కూడా తిప్పికొడుతున్నటువంటి ఆలోచన ఉన్న నేపథ్యంలో ఈ ప్రజెంటేషన్ అనేది చాలా కీలకంగా ఉండే అవకాశం ఉంది. 2-3వ తేదీలో గోదావరి జలాలపై అసెంబ్లీలో చర్చగా పోతున్నటువంటి నేపథ్యంలో ఈ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరికీ కూడా ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఈ పీపీకి చాలా దోహదపడుతుంది అనేటువంటి ఆలోచన చేస్తున్నారు. బట్ చూడాలి, సాయంత్రానికి అవుట్కమ్ వచ్చే అవకాశం ఉంటుంది.
బట్ అంతిమంగా మాత్రం రేపు అసెంబ్లీ జరగబోతున్న నేపథ్యంలో రేపు 2వ తేదీ నాడు కృష్ణా జలాలకు సంబంధించినటువంటి అంశం ప్రస్తావనకు వస్తుంది. 3వ తేదీ నాడు గోదావరి బేసిన్ సంబంధించినటువంటి దాని మీద నిర్వహించినటువంటి మేడిగడ్డ అన్నాలకు సంబంధించినటువంటి ప్రాజెక్టు ముఖ్యంగా మేడిగడ్డ దగ్గర కుంగిపోయింది. 2 పిల్లలు కుంగిపోయిన నేపథ్యంలో ఎల్ఎన్టీ సంస్థ మళ్ళీ తిరిగి రిపేర్ చేయించడంలో ఫెయిల్ అయింది. మొత్తం కూడా 90,000 కోట్ల రూపాయల దాకా ఖర్చు పెట్టినా కూడా బీఆర్ఎస్ తో ఏమాత్రం ఉపయోగం లేదు. ఆ ప్రాజెక్టుని ఎక్కడ కూడా ఉపయోగించుకోకుండానే దాదాపు లక్షలాది ఎకరాల్లో మేము సాగు తీసుకురావాలిగా వరి కూడా పంట పండింది అన్నటువంటి విషయం మీద కూడా ఈ ప్రభుత్వం చెప్తోంది. ఎందుకంటే 2 సంవత్సరాల పైగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వంలో ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తుంది. సంక్షేమ పథకాలే కాదు, సాగునీటికి సంబంధించినటువంటి అంశాలే కానీ, పాలమూరు రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి దీని మీద కానీ, అదేవిధంగా ఇంకా చాలా కానీ ఉమ్మడి మహబూబాబాద్ జిల్లాలో ఉన్నటువంటి పెండింగ్ ఏదైతే ప్రాజెక్టులు ఉన్నాయో వాటి కూడా కంప్లీట్ చేయడానికి వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ఈ ఖచ్చితంగా ఈ ప్రజెంటేషన్ అనేది చాలా దోహదపడుతుంది. ముఖ్యంగా ఎమ్మెల్యేలకు, ప్రజాప్రతినిధులకు ఖచ్చితంగా అసెంబ్లీలో ప్రతిపక్షాలు చేసే ప్రశ్నలకు కానీ లేదంటే వాళ్ళు కౌంటర్ రీకౌంటర్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అన్నటువంటి ఆలోచనతోనే ఈ ప్రజెంటేషన్ చేస్తున్నట్లు అర్థమవుతోంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.